ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటే నేను అక్కడికి వెళ్తే రమ్మని ఒకసారి పరిచయం చేశాను, తీసుకెళ్ళారు. ఓకే. పరిచయం అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తుపట్టాడు, నువ్వు యూత్ కాంగ్రెస్లో పనిచేసినావు కదా ఇది వరకు అంటే అవునండి అన్న. మనం ఒకసారి కలిసినాం 2009లో, వి డిస్కస్డ్ అబౌట్ సమ్ పాలిటిక్స్, ఒక చిన్న బర్త్డే పార్టీలో కలిసినాం. చాలా లెంతీ డిస్కషన్ చేసినాం ఇద్దరం. అసలు టీడీపీకి ఫ్యూచర్ ఏముంది, తెలంగాణ మేము ఇస్తున్నాం, మరి మీరందరూ ఎటు పోతారు, ఆంధ్రాకు పోవాల్సి వస్తుంది, మరి ఆ పార్టీలో నువ్వు ఏం చేసావని అడిగిన. ఆ పార్టీలు ఏం చేసేది, నేషనల్ పార్టీ అవుతుంది, ఇక్కడ మాది మాకు నడుస్తుంది అని ఆయన చెప్పిండు. నేను ఈ పార్టీకి అధ్యక్షుడిని అవుతా అని చెప్పిండు. ఆ రోజు టీడీపీ అధ్యక్షుడిని అవుతానని చెప్పాడు అప్పుడే. చెప్పిండు. ఇప్పుడు నేను ఇది 2009లో జరిగింది, 2009లో. సో దేర్ వాజ్ లెంతీ డిస్కషన్, బట్ నేను తర్వాత ఏ రోజు కలవలే. బట్ ఈ హాజ్ గాట్ ఎ గుడ్ మెమరీ. గుర్తుపట్టి అన్నాడు, రెడ్డి మనం 2009లో ఒకసారి కలిసినాం గుర్తుకుందా అని. అవునన్నా కలిసినాం అని చెప్పి. సో అట్లా ఇంటరాక్షన్ అయింది. ఏం చేసినావు అంటే నేను యాక్టివ్గా లేనా అని చెప్పిన. మరి అదేంది జాయిన్ అయినా ఉంటాను, అవును స్పోక్స్ పర్సన్ ఉన్నా కానీ అంత అగ్రెసివ్గా చేస్తలేదంటే, సరే ఇక నాకు ఊకే ఫోన్ చేయడము, కూర్చొని మాట్లాడుకోవడం, ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లానింగ్. కానీ హైలీ కాన్ఫిడెన్స్ ఆయనకు ఫస్ట్ నుంచి ఉండే. ఆయన ఒకటే చెప్పేటోడు, లీడర్గా ఎదగాలంటే అపోజిషన్ పార్టీలో 10 ఏళ్ళు పనిచేసినోడు లీడర్ అవుతాడు. ఎందుకంటే రూలింగ్ పార్టీలో సీఎం ఉంటాడు, మంత్రులు ఉండదు అక్కడ. అపోజిషన్ పార్టీలో 10 years ఉండి నీ రోల్ నువ్వు ప్లే చేసి నీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది, విజిబిలిటీ స్పేస్, నీకు వాక్చాతుర్యం ఉందనుకో మీడియా టేకప్ చేస్తుంది. నువ్వు కూర్చున్నావు అంటే నేను ఎక్కడైనా చూపిస్తాడు. సబ్జెక్ట్ నీకు ఉండాలి. రెడ్డి సబ్జెక్ట్ లేనోడు లీడర్ కాడు అని చెప్తాడు. ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పిదాల మీద నీకు ఏం తప్పిదం చేస్తారు, ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుందో తెలవాలి. ఆ నష్టం మీద పోరాటం చేసినప్పుడే లీడర్ అవుతావు. సో ఈ వాజ్ ఎ వెరీ గుడ్, అంటే ఆయన దగ్గర చాలా లీడర్షిప్ క్వాలిటీస్. అంటే అంతా మీరు చూసినట్టయితే ఆయన బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలా 6 yearsలో ముఖ్యమంత్రి కావడం అనేది అసలు ఇది ఆయన పూర్వాశ్రమంలో ఆయన టీడీపీ కాబట్టి టీడీపీలో ఆయన ఏ రకంగా ఏ స్థాయి వరకు ఉన్నాడనేది కూడా మనం చూడాలి అక్కడ. అవన్నీ అది వద్దా, అదేం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం, టీడీపీ అనేది ఒక చిన్న బాయి. ఓకే. సముద్రంలో ఈత నేర్చుకుని బాయిలో ఈత కొట్టేటోడు సముద్రం ఈత కొడతాడని గ్యారెంటీ ఏం లేదు. ఓకే. టాలెంట్ ఉంది కాబట్టి కొట్టిండి ఈత. సముద్ర చెరువులో ఈత కొట్టుడు, స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టినా సముద్రం లేస్తే. బట్ ఏదైనా రేవంత్ రెడ్డి గారితో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. సో అవి మీకు ఉపయోగపడ్డాయి ఎక్కడ? ఇప్పటి వాటికి ఏం పడలేదు. అదే కదా. ఎందుకని అంతా నేను అందుకనే అన్నా మీతో, మీరు ఎంతసేపు ఆ క్యాడర్లోనే ఆలోచిస్తున్నారు, హై క్యాడర్లోనే ఉన్నారు తప్పించి లో క్యాడర్లో ప్రజల దగ్గరికి వెళ్ళటం అనే విషయంలో మీరు వెనకబడ్డారు, చాలా వెనకబడ్డారు. ఇప్పుడు వెళ్తున్నారా జనం దగ్గరికి అని అంటే వెళ్తున్నారు, ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు దగ్గరికి. బట్ ఎంతవరకు ఆదరిస్తున్నారు ప్రజలు అక్కడ? ఒకటి చెప్తానండి, నేను ఎందుకు ఇందాక మనం 2009లో అలా జరిగింది, 2009లో కూడా పార్లమెంట్ సీట్ అడిగిన తర్వాత. ఓకే. కాకపోతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి అవకాశం రాలేదు. లాస్ట్ 3 years నుంచి నేను బర్త్డేలు కంటిన్యూ చేసుకుంటున్నా పార్లమెంట్ స్థాయిలో. యూత్ కాంగ్రెస్ NSY కనెక్షన్స్ తోటి ప్రతి మండలంలో కనెక్షన్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఒక ఫోకస్ నాకు ఉంది ఆల్రెడీ. ఎందుకంటే వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా నిలబడ్డ వాళ్ళు. మళ్ళీ ఎమ్మెల్యేలకు పోతారని నాకు గ్యారంటీ ఉండే. పార్లమెంట్ నాకు ప్లస్ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగానే ఉంటారు మునుగోడు. సో నాకు గ్యారంటీ పార్లమెంట్ నాకు అవకాశం వస్తుందని ఒక ఫోకస్ నాకు ఉండే. మీకుంది. అందుకే 2-3 years ఫోకస్ అంటే నాకు స్పేస్ దొరుకుతుందని. 2-3 years నుంచి నేను అంతకుముందు విషయం మీరు అన్నట్టు వాస్తవం. 3 years నుంచి నేను పార్లమెంట్ చేస్తానన్న నమ్మకంతో గ్రౌండ్లోకి పోయినా. 7 నియోజకవర్గాలు తిరిగిన. జనగాంలో కూడా తిరిగారా గట్టిగా? జనగాంలో కూడా 1-2 రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయినా జనగాంకి పబ్లిక్ మీటింగ్కి. ఓకే. జనగాంలో ఎక్కువ తిరగలేదు నేను సొంతంగా. తుంగతుర్తి అయితే నేనే చేసుకున్నాను ఎన్నికలు. తుంగతుర్తి ఎక్స్క్లూజివ్. నకరికల్, తుంగతుర్తి, ఆలేరు ఎక్కువ తిరిగినా. మునుగోడు బై ఎలక్షన్ చేసినా మళ్ళీ రాజగోపాల్ గారు వచ్చినాక మునుగోడులో ఎక్కువ చేయట్లే. ఎందుకంటే మనం బై ఎలక్షనే చేసినాం కదా. అండ్ అగైన్ ఈ కేమ్ బ్యాక్ ఇన్ టు కాంగ్రెస్. సో నేను బై ఎలక్షన్ చేసినప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులకు ప్లస్ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ రిటర్న్ వచ్చిన నాయకుల మధ్యన కొంచెం ఫ్యాక్షన్ ఉంది కాబట్టి మన అలాంటి వాళ్ళు అక్కడికి పోతే డిస్టర్బ్ అవుతుందని పోలే. ఇబ్రాహీంపట్నంలో బలరెడ్డి రంగారెడ్డి గారితో సోషల్ మీడియా అవన్నీ కూడా రోజు పర్యవేక్షణ ఇష్టండి నేనే. ఇబ్రాహీంపట్నంలో చాలా సన్నిహితులు. మల్రెడ్డి రంగారెడ్డి గారు, కుంభం అనిల్ గారు, బీర్లా ఐలయ్య గారు, మందుల శామ్యుల్ గారు, వీరేశం గారు, ఈ 5 ఎమ్మెల్యేలు ఈరోజు మంచి సత్సంబంధాలను ఎలక్షన్లప్పుడు కూడా వాళ్ళ కంటిన్యూ టచ్ నుండి పనిచేసినాం. ఓకే. రాజగోపాల్ రెడ్డి గారు సీనియర్ లీడర్. నేను ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ అడుగుతూనే ఉన్నా, ఆయన రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా గెలిచాక ఈ మధ్య కాలంలో. సో 6 అయిపోయారు. 7 జనగాం.
పల్లా రాజేశ్వర రెడ్డి గారిది. పల్లరాజేశ్వరరెడ్డి గారు గెలిచిరు కానీ మా దగ్గర ఆయన మన డిసిసి ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, ఓకే. ఆ సీట్ కూడా మాది గ్యారంటీ సీట్ ఉండే. సో మీరు ప్రజల దగ్గరికి వెళ్తుర్రా అంటే నేను లాస్ట్ 3 years నుంచి ఫోకస్గా పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి ఫోకస్గా పనిచేస్తున్నారు. రాజకీయాల గురించి బాగా తెలుసు. ఇదివరకు కూడా మీకు రాజకీయాల మీద అనుభవం ఉంది బాగా. పెద్ద పెద్ద నాయకులతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎంపీగా ఎందుకు పోటీ చేయాలో అటువంటిప్పుడు? ఎంపీగా కాకపోతే నేను పారాషూట్ లెక్క పోయి ఏ ఆలేరులను మీరు బీసీ సీట్ని దెబ్బ కొట్టడమో, లేకపోతే జనగాంలో పోయి మనకు సంబంధం లేని కాన్స్టిట్యున్సీలో నిలబడటమో. మీకు అంత పేరున్నప్పుడు 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నప్పుడు మొన్న 24 ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలే ఎమ్మెల్యేగా? ఇంకంటే ఉన్న ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వకుండా రెడ్డికి ఇస్తారా? అందరు రెడ్లే కదా. అవును. ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే. ఎస్. అని లాస్ట్ టైం కంటెస్ట్ చేసిండు. ఆయన కూడా ఓన్స్ దట్ కాన్స్టిట్యూన్సీ. అంటే ఓన్స్ అంటే ఈ హాస్ గాట్ రైట్ ఆన్ దట్ కాన్స్టిట్యూన్సీ. ఈ పార్టీ వదిలిపెట్టినా మళ్ళీ వెనకకు వచ్చి క్లెయిమ్ చేసుకుని టికెట్. అంటే భువనగిరి వీ కాంట్ ఆస్క్. సరే సార్, 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు మీ చేతిలో ఉన్నాయి. నేను కాదనట్లే. ఓకే. రెడ్డిస్ మల్రెడ్డి రంగారెడ్డి గారు 200 votes తోటి ఓడిపోయాడు. ఏది 2018లో. అవును. మునుగోడులో రాజగోపాల్ రిటర్న్ వచ్చారు. ఎస్. ఇంకా మీకు ఇక్కడ అవకాశం ఉందండి టికెట్ అడగడానికి. మల్లక్పేటలో అడగాలి, హైదరాబాద్ చాంద్రాయన్ గుట్టాల ఫ్రీ ఉండే సీట్లు. కానీ నేను ఫోకస్డ్ ఎక్కడున్నా, ఎందుకంటే ఐ నో అడిగే వాడికి నాలెడ్జ్ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే మూర్ఖంగా అడుగుతారు టికెట్లు. ఎస్. అడిగినప్పుడు చూసుకోవడానికి కూడా వెటకారంగా అనిపిస్తుంది. నేననేది ఏంటంటే ఎమ్మెల్యే అవుతారు, జెడ్పీటీసీ అవుతారు, ఆ తర్వాత ఎమ్మెల్యే అవుతారు. నేను మామూలుగా మనం రాజకీయ స్టెప్స్ మనం చూస్తే కనుక ఈ రకంగా ఉంటుంది. ఒకేసారి ఎంపీ సీట్కి పెట్టారు. అసలు ఏంటంటారు కారణం దానికి? మీరు టోటల్గా ఈరోజు ఎంతమంది ఉన్నారని అడుగుతారు నన్ను. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 17 మంది ఎంపీలు ఉన్నారు. ఓకే. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్. అవును. ఆయనకి ఏం రాజకీయాలతో సంబంధం లేదు. సంబంధం స్ట్రైట్ వాక్ ఇన్ టు ద పార్లమెంట్. నా లెక్క కాదు, ఇంకా వాళ్ళకి అసలు రాజకీయంతో సంబంధం లేదు. ఇక్కడ ఈయన పేరేం చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన కాదు, ఆయన మీద గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎంపీ ఇదే యాచరీస్ బిజినెస్ ఆయన రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్. సరే, మీరు అనేది ఏంటంటే ఇప్పుడు నేనేమనట్లా, మీరు ఓకే మంచిదే, అంటే వాళ్ళందరికీ లేనిది నాకెందుకని అని అంటారు మీరు. అట్లా అంటలేదు. పార్లమెంట్ అనేది బేసిక్గా జెడ్పీటీసీ నుంచి ఇదేమి బాలశిక్ష నేనేమనట్లా, అట్లా అనట్లా. నేను రాజకీయంగా ఎదగాలని అనుకున్నప్పుడు ఒక్కసారిగా ఎంపీ సీటుకి మనం ఆశించడం అనేది దాని గురించి నేను అడిగాను. ఉండదండి. 15 years నుంచి 16 years నుంచి పార్టీలో ఉన్నారు.